ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, యేసే అందరినీ ప్రేమించేది. ఆయన అందరికీ ప్రభు అని రాయబడి ఉంది. నా సన్నిధికి వస్తున్నారా, వీళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళ మీద ఉగ్రత చూపించే దేవుడు కాదు, కోపించే దేవుడు కాదు. రక్షణ లేని వారందరినీ కూడా, మరి రక్షణ లేని వారికి, ఉన్నవారికి, ఆయన ఆరాధించిన వారందరి మీద సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. సమస్తమైన పంటలు పండిస్తూ ఉన్నాడు. అందరు తింటా ఉన్నారు. చూడండి, అందరినీ ప్రేమించే దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఇది అని మనం వివరించి చెప్పలేదు. ఆయన ప్రేమ ఇంత అని ఎవరు తేల్చి చెప్పలేదు. అంటే మితిలేని ప్రేమ యేసయ్య ప్రేమ. అది అందరినీ ప్రేమించే ప్రేమ, అందరినీ హెచ్చించే ప్రేమ, అందరినీ బాగుండాలని కోరుకునే ప్రేమ. అంటే ఈరోజు మన జీవితంలో కూడా మునుపు ఆయన మనం తెలియకున్నప్పుడు, ఆరాధించుకున్నప్పుడు ఆయన పోషిస్తూనే ఉన్నాడు, రక్షిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రతి వారు రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరూ యేసయ్యని తెలుసుకోవాలి, ఆయన నామం ఎరిగి ఆయన నామంలో ప్రతి ఒక్కరూ భద్రపరచబడాలన్నదే ప్రభు యొక్క ఆశ. చూడండి, మోయాబీయురాలైన రూతును ప్రభు ప్రేమించి, ఈమె మోయాబీయురాలు విగ్రహారాధన వదిలిపెట్టలేదు. ఆమె ద్వారా నయోమిని హెచ్చించాడు, నయోమిని పోషించాడు. నయోమికి పూర్వస్థితి అంతా కొట్టివేసి, శాపానంతా కొట్టివేసి, రూతు ద్వారా మళ్ళా నయోమిని దేవుడు దీవించాడు. ఈ రూతు మరి నన్ను ఆరాధించలేదు కదా, ఈమె మోయాబీయురాలు కదా అని వదిలిపెట్టాడా? లేదండి. దేవుడు రూతుని ఎన్నుకొని, కోరుకొని, తన ప్రవర్తన చూసి, తన మాట తీరు చూసి, తను నడిచే విధానం చూసి ఆమెకు మరి దేవుడు గొప్ప ఘనత కలుగజేశాడు. తద్వారా నయోమిని కూడా దీవించాడు. ఈరోజు నీ కుటుంబంలో ఎన్నో అవాంతరాలు ఉండొచ్చు, ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఒక్కసారి యేసయ్య నా వైపు చూడవా, నీవే నా దేవుడు అని ఒక్కసారి నువ్వు తలంచితే చాలు, ప్రభువు తప్పకుండా నిన్ను దర్శించబోతున్నాడు. తప్పకుండా తన ప్రేమ నీపై కుమ్మరించబోతున్నాడు. తన ప్రేమ అంతా నీకు చూపించి, ఎంత లోతులో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా ఆ బంధకంలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రేమ స్వరూపిగా నీకు అడుగు పెడతాడని. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ఎరగాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి. అవును కదా, నేను శాపగ్రస్తంలో ఉన్నాను, నేను భయంకరమైన సమస్యలో ఉన్నాను, మరి నేను చేసేవన్నీ కూడా వ్యర్థమైనవి కదా అని తలంచుకొని యేసయ్యని దేవునిగా నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆ ప్రేమామూర్తిని ఎప్పుడైతే నువ్వు కలుసుకుంటావో, ఆ ప్రేమ గల యేసయ్య పాదాలు ఎప్పుడైతే నువ్వు పట్టుకుంటావో, నీ జీవితంలో మునుపు ఎన్నడూ ఎరుగని ఆశీర్వాదం, ఈ ఆనందం నీకెవ్వరు ఇవ్వరు. కానీ యేసయ్య దగ్గర మాత్రమే ఆ సంతోషం, ఆనందం, ఆశీర్వాదం, ఆ కృప దొరుకుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఎలా నడిచావో అవన్నీ విడిచిపెట్టి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించు. ఆ ప్రేమ గల యేసయ్య నీ ఇంట్లోకి అడుగు పెట్టగానే నీ కుటుంబంలో చీకటంతా తొలగించి, పాపమంతా తొలగించి, సమస్యలన్నీ తొలగించి నీ కుటుంబాన్ని రూతు వలె వెలిగించబోతున్నాడు, రూతు వలె నిన్ను దీవించబోతున్నాడు. అటువంటి కృప మీ అందరికీ ప్రభు దయచేసి నడిపించును గాక. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నిన్ను సొంత రక్షకునిగా, ప్రేమామూర్తిగా ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవిత కర్మ, పాపములు, దోషములన్నీ తొలగించే దేవుడు. రూతు మీద ఉన్న శాపమును దీవెనగా మార్చి తద్వారా నయోమిని కూడా దీవించావు. అటువంటి దీవెన ప్రతి వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి, ఆశీర్వదించి ప్రతి వారి శాపమును దీవెనగా మార్చును గాక. ఆమేన్.